తమ్ముడు నమస్తే అన్న. ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అవుతుంది. బాగుందన్న. ఏమైనా వస్తున్నాయి పథకాలు మీకు? అన్నీ వస్తున్నాయి. ఏం వస్తాయి? అమ్మఒడి వస్తుందా? వస్తుంది. అమ్మఒడి వస్తున్నాయి. ఇంతకుముందు జగన్ అన్న ఉన్నప్పుడు నాకు ఒక్కడికి వచ్చాయి. ఇప్పుడు మా అక్కలకు కూడా వస్తున్నాయి, ముగ్గురికి వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు తెచ్చుకోవడానికి ఎవరు లేరు. మా నాన్న వెళ్ళారు. రోజు వెళ్తుంటే బ్యాంకులో క్యూ కట్టేసరికి తీసుకురాలేకపోతున్నారు. అవునా? గ్యాస్ బండ్ ఉచితంగా 3 గ్యాస్ బండ్లు అన్నారుగా? వచ్చాయి. గ్యాస్ ఎంత 3 నెలలు కూడా వస్తుంది ఒక సిలిండర్. దాంట్లో గ్యాస్ నింపారో మరి ఏం నింపారో కానీ తెలియదు కానీ 3 నెలలు 4 నెలలు వస్తుంది. అయిపోట్ల సంవత్సరానికి వచ్చేసరికి 2 సరిపోయేటట్టు ఉన్నాయి. 3 అవసరం లేదు. నిజమా అన్న? ఎలా ఉంది? రైతులు బాగుంది. మిరగాయలు 20,000 అమ్ముతున్నాయి. పొగాకు ఒక 15,000 అమ్ముతున్నాయి. అందులో ఒక 10,000 అమ్ముతున్నాయి కింట. పత్తి వచ్చేసి ఒక 8,000 అమ్ముతుంది. రైతులు శుభ్రంగా బతుకుతున్నారు బాగా. సబ్సిడీ గానీ అలాగే నష్టపరిహారం కూడా డబ్బులు పడాయి నిజమేనా? పడ్డాయి మొన్న. మిర్చి మొన్న వరదలు వానలు పడుతుంటే ఒక రైతుకి 5,000 2 లక్షలు 3 లక్షలు ఇచ్చారు. అదే నష్టపరిహారం. పత్తి మిరప అన్ని ఆ డబ్బులు ఇంకా బ్యాంక్ అకౌంట్ లోనే ఉన్నాయంట. జనాలు పోతుంటే అడిగే క్యూ కట్టేసరికి తీసుకురాలేకపోతున్నారు. నిజమా? ఆరోగ్యశ్రీ ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా ఉంది. హాస్పిటల్ బయటే ట్రీట్మెంట్ చేస్తున్నారు మొత్తం. నిజమా అన్న? మరి పవన్ కళ్యాణ్ ఏంటంటే సూపర్ చేస్తుండు. మోడీ గారు ఇచ్చారు. అది తలకాయ నొప్పి రాకుండా డ్యూటీ చేస్తుంటారు కదా, అప్పుడు అందరు వెళ్ళినప్పుడు తలనొప్పి వచ్చింది కదా, వేసుకొని ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారికి. మోడీ గారు. నిజమే. అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటారు రాష్ట్రంలో? బ్రహ్మాండం జరుగుతుంది. బిల్డింగ్లు బ్రహ్మాండం కడుతున్నారు. ఊరికి 4-5 బిల్డింగ్లు వస్తున్నాయి. బాగుంది. అమరావతిలో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు 5 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు. చేస్తారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలే సరిపోద్ది. అమరావతిలో వర్షం వస్తే మునిగిపోతుంది కదా తమ్ముడు. వాళ్ళు టెక్నాలజీ ఉందంటున్నారు కదా, సింగపూర్ నుంచి తీసుకొచ్చారంట కదా టెక్నాలజీ. మునిగిపోదు అది. పడవల్లోనే కట్టేస్తారు మొత్తం. మరి విజనరీ నాయకుడు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. నిజమేనా? నిజమే. కనిపెడతాడు. ఫ్రీ బస్ రోజు వెళ్తున్నారు. ఇంట్లో మగవాళ్ళు వద్దన్న ఆడవాళ్ళు ఎక్కెళ్ళిపోతున్నారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళే వచ్చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళ మొగుడు డబ్బులు ఇస్తేనే వెళ్ళగలరు. ఇప్పుడు ఫ్రీ బస్ అని వెళ్ళిపోతున్నారు బస్ ఎక్కి. నిజమే. అట్లా అమరావతి చూతకి వెళ్తున్నారు, హైదరాబాద్ చూతకి వెళ్తున్నారు. వాళ్ళ ఇష్టం. ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళు. ఎక్కడికైనా వెళ్తున్నారు. 2 రోజులకు వస్తారు, 3 రోజులకు వస్తారు. వాళ్ళకే తెలియట్లేదు. ఇంతకుముందు రోజు వచ్చేవాళ్ళు ఇంటికి. సాయంత్రానికి డబ్బులు ఇస్తే ఛార్జీ పెట్టుకుని. ఇప్పుడు ఫ్రీ బస్ కదా, ఎటైనా వెళ్ళిపోతుంటారు. సాయంత్రానికి 2-3 రోజులకు వచ్చేస్తున్నారు.